హాయ్ ఆల్ వ్యూయర్స్, నేను మీ జాక్ స్పారోని. వెల్కమ్ టు అక్షయ్ ఎక్స్ప్లోరెన్స్ ఛానల్. ఈ వీడియోలో కాకినాడ లైట్ హౌస్ చూడబోతున్నారు. మరి ఎందుకు ఆలస్యం, వీడియో చూద్దాం పదండి. వెల్కమ్ టు అక్షయ్ ఎక్స్ప్లోరింగ్ ఛానల్. ఈ రోజు అయితే మనం కాకినాడలో ఉన్నటువంటి లైట్ హౌస్ మొత్తాన్ని చూద్దాం. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను, సో ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి వీడియోకి. ఇంకెందుకు ఆలస్యం, మనం లైట్ హౌస్ చూసేద్దాం. కాకినాడలో ఉంది ఇది. I've been driving this train, years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play and I've got something to say, yeah. I work hard each and every day, I get lost in the words I say, I don't push pause, no I push play, I won't stop till I make a change. I withdraw on the things I make, I turn flaws into flawless traits, I build tall, never capped in space, I won't stop till I hear him say ఇప్పుడైతే మనం కాకినాడ లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దామా? లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం రండి. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం రండి. కన్నా కాకినాడ లైట్ హౌస్ ఎక్కుతున్నాం. 3 to 5 ఉంటుందంట లైట్ హౌస్. మనమైతే లేట్గా వచ్చామన్నమాట లైట్ హౌస్ దగ్గరికి. అయినా సరే పరిగెడుతున్నాము. సో 5 క్లోజ్ చేసేస్తా అన్నారు. పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. పైకి వెళ్ళి మొత్తం అంతా చూద్దాం ఎలా ఉందో ఏంటి అన్నది మొత్తం అంతా ఒకసారి ఎక్కేటప్పుడు ఆయాసం వచ్చేస్తుంది. బాబు చాలా మెట్లు ఉన్నాయి. లైట్ హౌస్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది కిటికీల నుంచి. ఇది చూడండి, ఇంకా 2 రౌండ్లు అప్లై చేస్తుంది. లైట్ హౌస్ పై నుంచి పైన ఉన్న డోర్కి అయితే వచ్చామన్నమాట. చాలా నుంచి ఆ గొట్టంలోంచి అలా ఎక్కుతా డైరెక్ట్గా పైకి అయితే వచ్చేసాం. ఎస్, ఇదైతే ఆపరేటింగ్ రూమ్. మొత్తం అంతా లైట్ ఆపరేటింగ్ రూమ్ ఇది. సో ఇదంతా బ్యాటరీస్. పైన స్లో వెళ్ళిపోమాకండి. మొత్తం కాకినాడ అంతా మీరు చూడవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ కూడా వెళ్ళిపోమాకండి, ఎలా పడితే అలాగా. స్లోగా అంత పెద్దల నుంచి వెళ్ళిపోతారు. కానీ బాగుంది ఇది.
మొత్తం పైనుంచి వ్యూ చూడొచ్చు, చాలా బాగుంది. మన శివలింగం అక్కడ, ఆంజనేయ స్వామి. అది కొంచెం పదండి, అటు అటు దారి లేదా? చాలా బాగుంది. చాలా ఎత్తులో ఉన్నాం. మొత్తం లైట్ హౌస్ చుట్టంతా కూడా షిప్లే ఉన్నాయి. ఇక్కడ సముద్రం చూసారు ఎలా కనిపిస్తుందో లైట్ హౌస్ మీద నుంచి. కాకినాడ లైట్ హౌస్ అన్నమాట. ఎంత ప్యూర్గా ఉందో చూడండి. ఇది సముద్రం చాలా దగ్గరలో ఉంది. అదంతా బీచ్, మొత్తం అంతా బీచ్. బీచ్ పక్కనే ఉంది లైట్ హౌస్ కూడా. కన్నా రాయలుగా అంతలేదు. ఇది పైకి లైట్గా వెళ్ళడానికి దారి అన్నమాట. లాక్ చేస్తుంది, పైకి వెళ్ళడానికి లేదు. లాక్ ఉంది. బ్యాటరీస్ ఇప్పుడు ఎక్కినంత దూరం మళ్ళీ కిందకి దిగాలి. జాగ్రత్తగా దిగండి. భయపడుతూ దిగుతుంది స్లోగా. లైట్ హౌస్ కిందనే పిల్లలు ఆడుకోవడానికి చూడండి, ఇక్కడ స్లైడ్స్ పెట్టారు. మొత్తం బీచ్ దగ్గర చూడొచ్చు ఎలా కనిపిస్తుంది అంటే. లారీలు అన్నీ పెడతారు అనమాట. ఎక్కేటప్పుడు కింద మీద పట్ట ఎక్కాం కానీ దిగేటప్పుడు చాలా బాగానే ఉంది. వెళ్ళిపోతాం ఈజీగా, చల్లు ఈజీగా. సర్కిల్ బాగుంది, బీచ్ కూడా మంచి. చిన్న డోర్. కాకినాడ బీచ్ దగ్గర ఉన్న కాకినాడ లైట్ హౌస్. ఎత్తు చాలా ఎక్కువ, బాగానే ఉంది. మొత్తం అంతా ఎక్కాం కానీ గాలి బాగా వేస్తుంది. చూడచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ. షిప్పులు అవన్నీ ఆల్టింగే ఉన్నాయి. లైట్ హౌస్ అంతా దిక్సూచి కదా, దారి చూపిస్తూ ఉంటుంది అనమాట లైట్ హౌస్. షిప్లు అన్నిటికి ఇక్కడ పోర్ట్ ఏరియా ఉందని చెప్పేసి. సో మన కాకినాడ పోర్ట్కి ఇది లైట్ హౌస్ అనమాట. అండ్ ఇంకో లైట్ హౌస్ వచ్చేసి అక్కడ ఉండేది హోప్ ఐలాండ్లో. మరి అదైతే పాడైపోయింది మొత్తం. ఇదైతే ఇంకా రెగ్యులర్గా వర్క్లో ఉంటుంది. 5 అయితే కట్టేస్తారు. మనం ఇప్పుడు వెళ్ళిపోతాం కిందకి. చాలా ఎత్తు ఎక్కాం, అలాగే కిందకి దిగుతున్నాం. ఎక్కిన జేబులో దిగిది ఎక్కేరు చుక్కలు కనిపించినాయి. చాలా ఎత్తు చూడండి. ఆ పైదాకి ఎంత వచ్చినామన్నమాట. అంత పైకి వెళ్ళాం. ఆ పైనుంచి కిందకు వచ్చేసి చాలా ఎత్తు, బాగానే ఉంది లైట్ హౌస్. మొత్తం అంతా బాగుంది. ఎంట్రన్స్లోనండి
ఇది ఒక సోలార్ సిస్టమ్ అండ్ డిషెస్, సిగ్నల్ డిషెస్, రాడార్ డిషెస్. ఒక చిన్న పార్క్ ఉంది ఈ బ్యాక్ సైడ్న. స్లైడ్స్కి మామిడి పరిగెడేస్తుంది రే. ఇలాగ కన్నా ఓయ్. మంచిగా ఉంది గార్డెనింగ్, అవన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడండి. పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్ గట్రా పెట్టినారు. మొత్తం అంతా కూడా స్లైడ్స్ అవి ఇవి అన్నీ పెట్టినారు ఇక్కడ. మా వాళ్ళు అప్పుడే ఎక్కేసారు, పరిగెడేసారు, నాకంటే ముందు వచ్చేసారు. వీళ్ళు చూస్తే ఆగరు కదా, స్లైడ్స్ దగ్గరికి ఉరుక్కుంటా వచ్చేసారు. స్వింగ్ జాగ్రత్త. ఈ బుడంకాయ లోపలికి వచ్చింది. అది వదిలే, ఓపుకో. అది పాత లైట్ హౌస్ అనుకుంటాను. వీళ్ళకి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనమాట. ఈడంతే కోతి, అన్ని రివర్స్లో చేస్తూ ఉంటాడు పనులన్నీ. నా చూడండి పుచ్చితల్లి ఎలా ఆడుతుందో. ఎందుకు అలాగా రా. ఓయ్ సరిగా ఉండు. కాకినాడ లైట్ హౌస్ చాలా బాగుందన్నమాట. అదే పార్క్ అట్మాస్ఫియర్ అంతా పిల్లలకు బాగా నచ్చుతుంది. దించిరా. మామిడి చెట్లు, మామిడికాయలు ఎరగబూసిన లైట్ హౌస్ దగ్గర రాంచిలకలు కూడా ఉన్నాయి. మామిడి చెట్లకి మామిడికాయలే కాయలు లైట్ హౌస్ దగ్గర. చిన్న చెట్టు బాగా వేసింది కదా.
కట్ చేయడానికి వచ్చాము, మామిడికాయ కోసుకోవడానికి రాలేదు కాబట్టి మామిడికాయని చూద్దాం. మనం తెంపడం మన వల్ల కాదు, తప్పది. ఓకే, ఇది కాకినాడ ప్రాపర్టీ. మనం కొయ్యకూడదు, కానీ టెంప్టింగ్ ఉంది కాబట్టి నేను కొయ్య. అందరూ కొట్టేస్తారు, మనం అస్సలు కొయ్యకూడదు. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. కాయ మాత్రం చాలా బాగుంది. కొయ్యకూడదు, మామిడికాయలు అసలు కొయ్యకూడదు. కొయ్యకూడదు, పట్టుకోకు, పాడైపోతే. వీడికి నాకులాగా టెంప్టింగ్ ఎక్కువ. చూడు, వద్దు, కొయ్యకూడదు, తిడతారు. కొయ్యకూడదు, మూసుకో. జేబులో వేసుకుని ఎట్టుకెళ్ళిపోతాడంట. రే కొయ్యకో, కొయ్యలే, మంచి పెడతాడు. మన వేసాక డాబా పై నుంచి కిందకి. హాయ్, లవ్ యూ. ఇంకా అయితే మనం కాకినాడ లైట్ హౌస్ దగ్గర నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం బాయ్ చెప్పేద్దాం. లైట్ అయితే వెలిగిస్తానంటున్నారు, ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. అదిగోండి, లైట్ అయితే వేసేసారు, ఆన్ చేశారు, మనకు అక్కడ కనిపిస్తుంది. చూసారా, లైట్ అయితే ఆన్ చేశారు. దగ్గర ఉన్నాం కాబట్టి మనం లాంగ్ వ్యూలో కొడితే మనకు లైట్ క్లియర్గా కనిపిస్తుంది. లైట్ హౌస్, సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడో, లైట్ వెలుగుతూ ఉంది. మనకి వేస్తారు, వచ్చాం మనం బయటికి. ఇప్పుడైతే మనం కాకినాడ ఎన్టీఆర్ బీచ్ వచ్చాం. ఎన్టీఆర్ బీచ్లో, సో ఎన్టీఆర్ బీచ్కి అయితే వచ్చాము. చూడొచ్చు, మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది. ఎందుకంటే హోలీ కాబట్టి చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఓకే, సో ఎలా పడితే అలా ఉంది. ఇక్కడ గుడ్లతో కూడా వేసుకుంటున్నారు, కలర్లతో కూడా వేసుకుంటున్నారు. ఇంకా ఏది పడితే అది దొరికితే ఇంకా వేసేసుకుంటున్నారు ఇంకా కలర్స్. ఓకే, అలాగే మనకి టైం కూడా అయిపోయింది. టైం అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. చూసుకోవడానికి ఏదో పెట్టారు, బెలూన్ ఉంది. చాలామంది ఉన్నారు క్రౌడ్. లైట్ హౌస్ కూడా మనకు క్లియర్గానే కనిపిస్తుంది ఇక్కడ నుంచి బీచ్కి. ఎక్కడ ఎక్కడ ఏమో, వాటర్.
అనమాట. అదంతా గ్లాస్ బ్రిడ్జ్. లైట్ హౌస్, లైట్ వెలిగింది. ఏది తిరగట్లేదు, ఇది సఫక్ తిరిగింది. లైట్ బాగా కనిపిస్తుంది లైట్ హౌస్లో. లైట్ ఇంకా చీకడైతే ఫోకస్ ఇంకా ఫుల్ వస్తుంది అనమాట. ఓకే, బీచ్ నుంచి వెళ్ళిపోతున్నాం. అందరికీ బాయ్ బాయ్.